దేవునికి ఇష్టడైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. డెఫినెట్లీ గాడ్ విల్ లిసన్ దేర్ ప్రేయర్స్ అండ్ హీ విల్ ఆన్సర్ దేర్ ప్రేయర్స్. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారు అడిగిందల్లా దేవుడు ఇక అడగకపోయినా మనసులో ఉద్దేశిస్తే చాలు, తప్పక దేవుడు వారి కార్యాలు సఫలపరుస్తాడు. మీరు ఎలా చెప్పగలరు అని అంటారేమో. ఒక మాట మీకు చెప్తాను. మీ పిల్లలంటే మీకు ఇష్టమే కదా. యు లవ్ యువర్ కిడ్స్ రైట్? మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారా? ఫోన్ చేసి డాడీ నాకు ఇది కావాలి అని అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? తప్పక చెప్పండి, ఏం చేస్తారు? అవసరమైతే అప్పు చేసైనా సరే ఇచ్చేస్తారు. ఎందుకు? అది పిల్లల మీద మీకున్న ప్రేమ. పిల్లల మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి, నీ పిల్లవాడంటే చాలా ఇష్టము కాబట్టి నీ పిల్లలు ఏది అడిగినా సరే వెంటనే అది ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళంటే నీకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు దేవుడు కూడా మన తండ్రి, ఆయన హీఈస్ అవర్ ఫాదర్. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థనలో నువ్వు మోకరించి ఏది అడిగినా సరే నువ్వు అలా అడిగావో లేదో వెంటనే నీ కార్యాలు దేవుడు సఫలపరుస్తాడు. కొంతమంది అంటారు, దైవజనుడా దేవుడు మా ప్రార్థన వినట్లేదయ్యా, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థనకి ఏమి ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వట్లేదు, దేవుడు మా ప్రార్థన లక్ష్య పెట్టట్లేదని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు నువ్వు అడిగింది నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వట్లేదు? 2025వ సంవత్సరం అంతా ఎన్నో విషయాలు అడిగావు, అడిగినవన్నీ నువ్వు చూడలేకపోయావు. దానికి గల కారణం ఏంటి అంటే నువ్వు దేవునికి ఇష్టడిగా మారలేదు. అందుకే ఈరోజు ఈ ప్రసంగం ద్వారా దేవునికి ఇష్టడిగా నువ్వు మారు, దేవునికి దగ్గరగా నువ్వు రా, దేవుని యొక్క ప్రేమ, ఆయన ఆప్యాయతను పొందుకునే ఒక విశ్వాసిగా నువ్వు నిలబడగలిగితే దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు.